హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 19. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ ఎంత టార్చర్ పెడుతున్న మధు నోరు మెదపకపోయేసరికి నిషాన్ మధు వైపు జాలిగా చూస్తూ ఉంటే మున్నా అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఆయుష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడా అని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. ఆయుష్ సోఫా నుండి పైకి లేచి, సో పెయిన్ అయినా భరిస్తావు తప్ప నోరు తెరిచి నిజం చెప్పవు అంతే కదా? నా దగ్గర ప్రూఫ్ ఉండి కూడా నిన్నే ఎందుకు అడుగుతున్నానో తెలుసా? అవి నీ నోటితో చెప్తే అవి విన్నాక నిన్ను నా కోపం తగ్గే వరకు టార్చర్ పెట్టి పెట్టి చంపాలి అని. బట్ నువ్వు నోరు తెరవడం లేదే, వాట్ టు డూ అంటూ మధు చుట్టూ స్టైల్గా వాక్ చేస్తూ అడుగుతాడు. అయినా నో ప్రాబ్లం, నీతో నిజాన్ని రాబట్టే నేను ఇక్కడి నుండి వెళ్ళేది. నీ ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నిన్ను ఎలా హింసిస్తానో జస్ట్ వాచ్. అండ్ ఇప్పుడైతే కేవలం 2 నిమిషాల్లో నువ్వు నిజాన్ని చెప్పబోతున్నావు. ఏంటి, నమ్మడం లేదా? సరే అయితే అది ఎలాగో నువ్వే లైవ్లో చూడు అని నడవడం ఆపి టూల్ బాక్స్ నుండి లాంగ్ ఐరన్ రాడ్ తీసుకుని దాన్ని ఫోర్స్గా మధు థైస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి గుచ్చబోతాడు. కానీ అది తన థైస్ దగ్గరికి వెళ్ళకముందే ఆ రాడ్ వైపు భయంగా చూస్తూ, నో 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 వద్దు సార్, నేను నిజాన్ని చెప్పేస్తాను, మీకు మొత్తం చెప్పేస్తాను అని భయంతో గట్టి గట్టిగా చెప్తున్న మధుని చూసి ఆయుష్ సైడ్ స్మైల్తో తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ మధు వైపు చూస్తాడు. నాకు నిషాంత్ సార్ అంటే క్రష్, డే బై డే అది ఇష్టంగా మారి ప్రేమగా మారింది. కానీ నా ప్రేమ గురించి నిషాంత్ సార్కి చెప్పేలోపే సార్ అశ్రిత మేడంని ప్రేమించి ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యారు. వీళ్ళ ఎంగేజ్మెంట్ని ఆపాలి అని ఆపలేక సార్కి దూరంగా వెళ్ళిపోయాను. కానీ అశ్రిత నిషాంత్ సార్ని కాకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిషాంత్ సార్ తిరిగి వైజాగ్ బ్రాంచ్కి వస్తున్నాడని తెలిసి ఈసారైనా సార్కి క్లోజ్ అయిన ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నా. కానీ నాకు ఆ అవకాశం లేకుండా మీరు నన్ను జాబ్లో నుండి తీసేశారు. ఆ కోపంతో వైజాగ్ నుండి తిరిగి హైదరాబాద్కి వచ్చి మీ మీద అశ్రిత మేడం మీద కోపాన్ని ఎలా అయినా తీర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే బాగా ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం నిషాంత్ సార్ను నమ్మించి నాకు థ్రెడ్ ఉందని సార్ కన్విన్స్ అయ్యేలాగా చేసి సార్తోనే గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఎలా అయినా సార్ మనసులో మీ మీద విషయాన్ని నింపాలి అని మీ మీద ఉన్నవి లేనివి అన్నీ చెప్పాను. కానీ 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 ఏంటి అంటూ కోపంగా అడుగుతాడు. మధు ఆయుష్ వాయిస్కి భయపడుతూ, సార్ నా మాటలు నమ్మలేదు సరికదా, నన్ను గెస్ట్ హౌస్ నుండి అప్పటికప్పటికి తీసుకుని వచ్చి నా ఫ్లాట్ ముందు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అంతే సార్. ఆయుష్ మున్నా వైపు చూడడంతో మున్నా తన బ్యాక్ పాకెట్లో ఉన్న గన్ తీసి మధు తలకి గురిపెట్టి ట్రిగ్గర్ దగ్గర వేలు పెట్టి ఆయుష్ వైపు చూస్తాడు. నువ్వు అనవసరంగా ల్యాక్ చేయకుండా నాకు కావాల్సిన ఆన్సర్ చెప్పావా? ఓకే, లేదని ఇలాగే ల్యాక్ చేస్తూ నా టైం వేస్ట్ చేస్తే ఆ గన్లో ఉన్న బుల్లెట్ నీ బుర్రలోకి దిగుతుంది. నువ్వు చచ్చినా నన్ను ఎవడు క్వశ్చన్ చేయడు. చెప్పు, చెప్తావా లేదా బుల్లెట్ దింపనా? వద్దు అంటూ కంగారుగా నేను అన్నీ చెప్పేస్తాను అని మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది. నేనేం చేసినా నిషాంత్ సార్ నా మాట వినడు, నన్ను ప్రేమించడు అని అర్థమైంది. అందుకే ఏం చేసైనా సరే ఆ మహల్కి కోడలి స్థానంలో అడుగు పెట్టాలి అని నిర్ణయించుకొని నిషాంత్ సార్కి కాల్ చేసి మీరు ఇవాళ నైట్కి నా ఫ్లాట్ దగ్గరికి రాకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించి కాల్ కట్ చేశా. అందుకే సార్ వచ్చారు. సార్కి నాకు రిలేషన్ ఉందని మీకు కావాలంటే ప్రూవ్ చేస్తాను. ఎగ్జాక్ట్ నైట్ 11కి కెమెరాస్తో ఇక్కడికి రమ్మని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చేలోపు నిషాంత్ సార్ని టెంప్ట్ చేయాలని ఫ్లాట్ మొత్తం రెడీ చేసి నిషాంత్ సార్కి సెక్షువల్ ఫీలింగ్స్ రావడానికి డ్రగ్ను కూల్ డ్రింక్లో మిక్స్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే మీరు వచ్చారు. మధు చెప్పింది విన్న నిషాన్కి కళ్ళు తిరుగుతూ ఉంటే షాక్తో సోఫాలో కూర్చొని మధు వైపు సీరియస్గా చూస్తూ, యూ చీట్, నన్ను ఇంతలా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది మధు? నువ్వు నా ఎంప్లాయ్ అని తెలిసి కూడా నీతో ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా ఒక ఫ్రెండ్ లాగా నువ్వు డేంజర్లో ఉన్నావని షెల్టర్ ఇచ్చి నిన్ను కేర్ చేస్తే నన్ను ఇంతలా చీట్ చేయడానికి ట్రై చేస్తావా? సార్ ప్లీజ్ అలా మాట్లాడకండి. మీరు నన్ను అలా అసహ్యంగా చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఇప్పటి వరకు పడ్డ నరకం కంటే ఇది చాలా బాధగా ఉంది. ఐ రియల్లీ లవ్ యూ. షట్ అప్ అంటూ ఆయుష్ కోపంగా పైకి లేచి, నా కళ్ళ ముందే నా తమ్ముడికి ఐ లవ్ యూ చెప్తావా? హౌ డేర్ యూ! నిష్ను మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో ఎవరిని టార్గెట్ చేసినా నాకు తెలుస్తుంది. నాకు నన్ను మాత్రమే కాదు, నా ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకోవాలో కూడా నాకు తెలుసు. నీకు 1 hour కూడా బ్రతికే ఛాన్స్ లేదు. మున్నా, దీన్ని చంపి సిటీ అవుట్స్కట్స్లో పడేయండి. 7 కూడా ఎవరికి దొరకకూడదు. అండ్ తన ఫ్లాట్లో ఉన్న ప్రతి థింగ్ కాల్ చేసేయండి. అవసరం అనుకుంటే ఈ ఫ్లాట్ని బై చేయి అంటూ నిషాన్ చేపట్టుకొని నిష్ మో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
సార్ ప్లీజ్ మీరు అడిగింది చెప్పాను కదా, నన్ను వదిలేయండి. మళ్ళీ ఎప్పటికీ మీ ఫ్యామిలీ వైపు చూడను. అయినా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద శిక్ష ఎందుకు సార్? ప్లీజ్ సార్, నా ప్లేస్లో మీ చెల్లి ఉందనుకొని వదిలేసేయండి ప్లీజ్. ఆ మాటకి నిషాన్కి అడుగు ముందుకు పడదు. రేనిష్, ఎలారా ఆ బీస్ట్కి తమ్ముడుగా అయ్యావు? వాడిలో ఉన్న ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. వాడు మండే అగ్ని పర్వతం అయితే నువ్వు చల్లని మంచు పర్వతం. హుఫ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. మధు మాటలు విన్న నిషాన్కి అడుగు ముందుకు పడక ఉన్న చోటే ఆగిపోతాడు. అది చూసిన మధుకి ఎక్కడో మూల తన ప్రాణాన్ని ఒక్క నిషాన్ మాత్రమే కాపాడగలడు అనిపించడంతో ఇంకా గట్టిగా ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ, సార్ ప్లీజ్ సార్, సార్ నేను చేసింది తప్పే. నా స్టేటస్ తెలిసి కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆశపడి ఇప్పుడు నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. ఇంకెప్పుడు మీ గురించి నా ఊహల్లో కూడా ఆలోచించను. ఇన్ఫ్యాక్ట్ ఆ థాట్ కూడా రానివ్వను. నాకంటూ ఉన్నది అనూష మాత్రమే సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు మీ కంటికి కూడా కనిపించేంత దూరంగా వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. నేను లేకపోతే అనూష ఉండలేదు. ప్లీజ్ సార్, ఇదే లాస్ట్ మిస్టేక్ అని ఎక్స్క్యూజ్ చేసి వదిలేసేయండి. ఇంకెప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ కూడా అవ్వను. నాకు బాగా బుద్ధి వచ్చింది సార్. ప్లీజ్ సార్, మీకు చేతులు జోడించి అడగడానికి కూడా లేకుండా నన్ను ఇలా కట్టేశారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ లీవ్ మీ సార్. మధు కన్నీళ్లు చూస్తున్న నిషాన్కి బాధగా అనిపించడంతో ఆలోచనలో పడతాడు. అది చూసిన మధు ఇంకొంచెం ఎక్కువ ఏడుస్తూ, ప్లీజ్ సార్ నాకు ప్రాణభిక్ష పెట్టండి. ఇంకెప్పుడు మీ పేరు కూడా నా నోట్లో నుండి రాదు. ప్రామిస్గా చెప్తున్నాను. ఈ ఒక్క తప్పును క్షమించండి ప్లీజ్ అంటూ గట్టిగా ఏడుస్తుంది. షటప్ అంటూ ఆయుష్ నిషాన్ను వదిలి కోపంగా మధు గొంతు పట్టుకొని నొక్కుతూ, ఏంటి ఇలా ఏడుస్తూ ఉంటే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? నెవర్. నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ నా ఆశీను హర్ట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని టార్గెట్ చేసి తనని బ్లాక్మెయిల్ చేస్తావు అంటూ కోపంగా కళ్ళు ఎర్రగా చేస్తూ అడుగుతాడు. బ్లాక్మెయిల్ ఏంటన్నయ్యా? వదిన్ నువ్వు మధు బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అని అసలు విషయం తెలియక అడుగుతాడు నిషాన్. మధు ఏంట్రా అంటూ నిషాన్ వైపు మండే అగ్నిలా నిప్పులు కక్కే కళ్ళతో చూడడంతో తడబడుతూ, అదే అన్నయ్య, మధులిక వదినను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అంటున్నా. ఆయుష్ వాయిస్కి గుండాగి కొట్టుకోవడంతో 2 అడుగులు వెనక్కి వేస్తూ అడుగుతాడు. ఇంకోసారి మన కింద వర్కర్స్ని నిక్ నేమ్తో పిలవడం కానీ, నీకున్న జాలి గుండెతో వాళ్ళని నాకు తెలియకుండా గెస్ట్ హౌస్లో కానీ పెట్టడం చేశావో చంపేస్తాను అంటూ చూపుడు వేలు చూపిస్తూ కోపంగా చెప్తాడు. సారీ అన్నయ్య, తన ఇంటెన్షన్ తెలియక ఎవరూ లేని అమ్మాయి కదా అని హెల్ప్ చేశాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను ప్రామిస్ అంటూ గొంతు దగ్గర 2 వేలతో పట్టుకొని చెప్తాడు. నువ్వు ఇంకోసారి అలాంటి థాట్ చెయ్యకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో నాకు తెలుసు, కానీ ఇదిగో దీన్ని చూసావా అని మధు జుట్టు పట్టుకొని వెనక్కి మడిచి, నిన్ను దీన్ని ఒక్కటి చెయ్యకపోతే అంటూ ఆగి మున్నా వైపు చూస్తాడు. మేం బయట వెయిట్ చేస్తాం సార్ అంటూ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని బయటకు వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు మున్నా. వాళ్ళు వెళ్ళగానే ఆయుష్ కోపంగా, నీవి ఆశీవి మా మ్యారేజ్కి ముందు మీరు క్లోజ్గా తీసుకున్న పిక్స్ నాకు చూపిస్తాను బ్లాక్మెయిల్ చేసింది. అవి చూసి నేను ఎక్కడ ఆశీని అనుమానిస్తానో అని ఆశి నిన్న మొత్తం దాని గురించి ఆలోచిస్తూ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చెయ్యాలా అని ఎవరికి చెప్పాలో అర్థం అవ్వక నరకం చూసింది. నాకు తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయం, నీకు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటావా అన్న కంగారు, ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక నిన్న ఆశ చాలా టెన్షన్ ఫీల్ అయింది. నా ఆశని బ్లాక్మెయిల్ చేసిన దీన్ని వదిలేయమంటావా చెప్పు అంటూ కోపంగా అడుగుతున్న ఆయుష్ని చూసి నిషాన్ తల వంచుకుంటాడు. నాకు కావాల్సింది నీ సైలెన్స్ కాదు నీష్, నీ నుండి ఆన్సర్. అడ్డమైన వాళ్ళకి హెల్ప్ చేసి నీ వదిన బాధపడ్డానికి కారణమయ్యావు అంటూ కోపంగా నిషాన్ చంప పగలగొడతాడు. తను ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చిన ఆయుష్ని ఇవాళ తనను ఫస్ట్ టైం అలా కొట్టడంతో నిషాన్ కళ్ళల్లో కన్నీటి చుక్క జారి ఆయుష్ చేతి మీద పడుతుంది. అది చూసిన ఆయుష్కి బాధ ఇస్తున్నా తనున్న కోపంలో దేన్ని పట్టించుకునే స్థితిలో లేడు. నిషాన్ తనను సేవ్ చేస్తాడని ఎక్కడో మూల చిన్న హోప్తో ఉన్న మధు ఆయుష్ నిషాన్ని కొట్టడం చూసి భయంతో బిగుసుకుపోయి ఇవాళ తన చావు కన్ఫామ్ అని ఫిక్స్ అవుతూ వెక్కిలు పెడుతూ సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇవాళ ఆశి హట్ అవ్వడానికి కారణమయ్యావు నీష్, దీన్ని నేను అంత ఈజీగా తీసుకోను. నువ్వు ఇంకోసారి ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండాలంటే నీకో సీరియస్ పనిష్మెంట్ ఇవ్వక తప్పదు. నీకు మాత్రమే కాదు, నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చి ఇలాంటి దాన్ని మీట్ అయినందుకు ఆశికి కూడా పనిష్మెంట్ గట్టిగానే ఉంటుంది. ఆయుష్ మాటలకి నిషాన్ షాక్ అయ్యి, అన్నయ్య ప్లీజ్, వీఆర్ నాట్ కిడ్స్, నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ చెయ్యను, బిలీవ్ మీ అన్నయ్య ప్లీజ్ అంటూ కంగారుగా చెప్తాడు.
ఎందుకంటే ఆయుష్ పనిష్మెంట్ ఎలా ఉంటాయో నిషాన్కి బాగా తెలుసు, అందుకే ఆ భయం. కిడ్స్ చాలా బెటర్ నీష్, అంతదాకా ఎందుకు? నీకంటే దియా 200% బెటర్. తనకున్న తెలివి కూడా నీకు లేదు, ఈడియట్ అంటూ ఇవాల్టి నుంచి నువ్వు నిషాన్ వర్మ అన్న ట్యాగ్తో కాకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసి నీ నీడ్స్కి నువ్వే మనీ ఎర్న్ చెయ్యాలి. అంటే ఈ మంత్ మొత్తం నీకు సింగిల్ రూపీ కూడా ఇవ్వడం జరగదు. నీ బ్యాంక్ అకౌంట్స్, కార్డ్స్, ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ బ్లాక్ చేస్తాను. నువ్వు వర్క్ చేసి మనీ ఎర్న్ చేసి అండ్ నువ్వు ఈ మధులికకు 20 డేస్లో ఎంత ఖర్చు పెట్టావో అదంతా నాకు రిటర్న్ ఇచ్చే వరకు నువ్వు నార్మల్ లైఫ్నే లీడ్ చేయాలి అండ్ కార్ కూడా యూస్ చేయకూడదు. ఆయుష్ చెప్పింది విన్న నిషాన్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. నువ్వు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా నో చేంజ్ ఇన్ మై డెసిషన్. ఇంతకీ దీనికోసం ఎంత మనీ వేస్ట్ చేశావు అంటూ ఐబ్రో రైస్ చేస్తూ అడుగుతాడు. ఐ థింక్ 10,000 అనుకుంటా అన్నయ్య. హబచా, తమరు ల్యాక్స్నే క్రాస్ చేశారని నాకు తెలుసు. ఎంత మనీ పెట్టావో ఇప్పుడే చెప్తా, వెయిట్ అంటూ మొబైల్ తీసుకుని మున్నా కమ్ ఇన్సైడ్ అంటూ కాల్ కట్ చేస్తాడు. ఆయుష్ ఆర్డర్తో లోపలికి వచ్చిన మున్నా ఆయుష్ని చూసి ఎస్ సార్ అంటూ ఆయుష్ వైపు చూస్తాడు. నిషి మధులిక కోసం ఎంత మనీ వేస్ట్ చేశాడో డీటెయిల్గా చెప్పు అంటూ నిషాన్ భుజం చుట్టూ చేతులు వేస్తూ దూరంగా వెళ్తున్న నిషాన్ను దగ్గరికి లాక్కుంటాడు. షూర్ సార్ అంటూ మున్నా ఇద్దరు వైపు చూస్తూ హెల్త్ ఇష్యూ కోసం 5 lakhs అండ్ తన యాక్సెసరీస్ కోసం 3 lakhs అండ్ తన డ్రెస్సెస్ కోసం ఒక 2 lakhs, ఇంకా అప్పుడప్పుడు రెస్టారెంట్స్, మూవీ, గోల్డ్ షాపింగ్ అంటూ మరో 4 lakhs అయ్యింది సార్. రీసెంట్గా తనకి ఒక 1 lakh పెట్టి న్యూ మొబైల్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో టోటల్గా చూసుకుంటే 15 lakhs ఇచ్చారు సార్. మొత్తం విన్న నిషాన్ మున్నా వైపు గుర్రుగా చూస్తూ నీ నిజాయితీ తగలయ్యా, నన్ను నిలువునా ముంచేసావు కదరా బాబు. ఇప్పుడు అన్నయ్య చేతిలో నాకు బ్యాండ్ బాజా భారత్నే అంటూ ఏడుపు మొహం పెట్టుకుంటాడు. సో ఆ అమౌంట్ నాకు రిటర్న్ వచ్చాక నీకు నా తమ్ముడి హోదా దక్కుతుంది అని సీరియస్గా చెప్తున్న ఆయుష్కి ఎదురు చెప్పలేక ఓకే అన్నయ్య అంటూ నీరసంగా తలూపుతాడు. ఆయుష్ నిషాన్ వైపు ఒకసారి చూసి నీ కంపెనీలోకి నువ్వు అడుగు పెట్టాలి అంటే ఆ 15 lakhs నా చేతికి వచ్చిన తర్వాతే. అప్పటి వరకు నువ్వు నా ఆఫీస్లో ఆయుష్ వర్మ తమ్ముడిలా కాకుండా నార్మల్ ఎంప్లాయీలా ఆఫీస్కి రావాలి. దట్టు అందరిలా క్యాబ్లో మాత్రమే రావాలి. అంతేకాని నీ పర్సనల్ కార్స్, బైక్స్ యూజ్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ వన్, నేను మహల్లో మాత్రమే నీకు అన్నయ్య. మహల్ దాటితే యు కాల్ మీ సార్, గాట్ ఇట్ అంటూ బేస్ వాయిస్తో చెప్తూ నిషాన్ కాలర్ సరిచేస్తాడు. దిస్ ఈజ్ 100 మచ్ అన్నయ్య. మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన క్రిమినల్కి కూడా ఇన్ని కండిషన్స్ పెట్టారు అంటూ అలకగా మొహాన్ని పెడతాడు. ఇవి ఇంకా చాలా తక్కువ మై డియర్ బుజ్జి ఇన్నోసెంట్ బ్రదర్. ఇంకొక మాట మాట్లాడినా కండిషన్స్ కౌంట్ పెరిగిపోతుంది. చీచి, ఎవరినైనా చంపేసి జైలుకి వెళ్ళినా పీస్ఫుల్గా ఉండొచ్చు అనుకొని మొహాన్ని ఎర్రగా పెట్టుకొని సైలెంట్గా ఉంటాడు. మున్నా చెప్పింది గుర్తుంది కదా, సిటీ అవుట్స్కట్స్ వైపు తీసుకొని వెళ్ళి చంపేయండి అండ్ ఎటువంటి క్లూ దొరకకూడదు. షూర్ సార్, ఇక మీరు వెళ్ళండి, మిడ్నైట్ అవుతుంది, మేడంకి మెలకువ వస్తే ప్రాబ్లం అవుతుంది. మెలకువగా ఉంటే ప్రాబ్లం నాకు కాదు మీ మేడంకి అని సైడ్ స్మైల్తో చెప్తూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ టేక్ కేర్ అంటూ నీష్ పద అంటూ నిషాన్ చేయి పట్టుకుంటాడు. అన్నయ్య ప్లీజ్ ఆగు అంటూ ఆయుష్ చేయి పట్టుకొని నువ్వేం చెప్పినా నేను వింటాను, బట్ ప్లీజ్ అన్నయ్య, ఒక అమ్మాయిని చంపేసిన పాపం మనకి వద్దు. అది మనతోనే ఆగదు, మన పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ప్లీజ్ అన్నయ్య, తనను చంపొద్దు. నీష్ అంటూ కోపంగా అరిచి అది ఏం చేసిందో తెలిసి కూడా ఇంకా దాన్ని క్షమించాలనుకుంటున్నావా ఈడియట్? అన్నీ తెలిసే చెప్తున్నాను అన్నయ్య, ఇప్పటికే తనను చాలా టార్చర్ చేశాం. ఇంకా ఒక్క దెబ్బ కొట్టినా చచ్చిపోయే స్థితిలో ఉంది. తనకి ఈ శిక్ష చాలన్నయ్య. నువ్వేంటో తనకి బాగా అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి పనులు లైఫ్లో చేసే డేర్ కూడా చెయ్యదు. ట్రస్ట్ మీ అన్నయ్య, తన వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు. తనను వదిలే అన్నయ్య ప్లీజ్. నో, నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇది బ్రతకడానికి వీల్లేదు. నోరు మూసుకొని మహల్కి పద. అన్నయ్య ప్లీజ్, తనని చంపితే ఆ పాపం నీకే కాదు మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది. ఇప్పుడిప్పుడే అందరం సంతోషంగా ఉంటున్నాం. మళ్ళీ ఫ్యామిలీలో ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు తట్టుకోగలవా? ఇంకొద్ది రోజుల్లో దియాకి సర్జరీ ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి చెడ్డ పనులు చెయ్యకు. వీలైతే తనకి ప్రాణభిక్ష పెట్టన్నయ్యా, దియాకి మరింత ఆయుష్ పెరుగుతుంది. ప్లీజ్ అన్నయ్య, ఇదొక్కసారి క్షమించు. మళ్ళీ తను మన లైఫ్లోకి వస్తే నువ్వు కాదు నేనే చంపేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ఇందుకు ఒప్పుకొని నువ్వు తీరాల్సిందే అంతే, లేకపోతే దియా మీద ఒట్టు అంటూ మధుని సేవ్ చేయడానికి ఆయుష్ వీక్నెస్ యూజ్ చేసుకుంటాడు. మన మధ్యలోకి దియాని ఎందుకు తెస్తున్నావురా అంటూ కోపంగా నిషాన్ కాలర్ పట్టుకొని ఇప్పుడేంటి, దీన్ని చంపకూడదు అంతే కదా
ఓకే చంపను అంటూ మధుకి కత్లిప్పిన తర్వాత కేవలం నా కూతురు మీదున్న ప్రేమే నీకు ప్రాణభిక్ష పెట్టేలా చేసింది. లైఫ్లో నీ మొహాన్ని నేను చూడకూడదు. చూశానో అదే నీకు లాస్ట్ డే అవుతుంది. ఓకే సార్ అంటూ అడుగు ముందుకు పడక కష్టంగా పైకి లేచి 2 అడుగులు వేసి నడవడానికి కూడా ఓపిక లేక కింద పడిన మధుని చూసిన ఆయుష్ మున్నా దాన్ని లేపు అని చెప్పి ఫ్రూట్ బౌల్లో ఉన్న నైఫ్ తీసుకుంటాడు. మున్నా మధు భుజం పట్టుకొని పైకి లేపి నిల్చుకోబెట్టగానే నువ్వు లైఫ్లో ఎవ్వరిని బెదిరించకూడదు అందుకే అంటూ మున్నాకేదో సైగ చేయడంతో మున్నా మధు బుగ్గలు 2 నొక్కి పెట్టుకోగానే ఆయుష్ తన చేత్తో ఉన్న కత్తితో మధు నాలుకను లాగి దాన్ని కత్తితో కోయగాని నోట్లో రక్తం దారాలుగా కారి ఫ్లోర్ మీద పడుతుంది. మధు గావు కేకలు లెక్క చెయ్యక దీన్ని తీసుకుని వెళ్ళి మన గోడౌన్లో పడేయండి. 15 రోజుల తర్వాత వెళ్ళి చూడండి. అప్పటి వరకు బ్రతికే ఉంటే ఎక్కడైనా వదిలేయండి. చస్తే పెట్రోల్ పోసి కాల్ చేయండి అని సెక్యూరిటీ గార్డ్స్కి చెప్పి వాళ్ళు మధు నోరు మూసి అక్కడి నుండి ఎత్తుకుని వెళ్ళిపోవడం చూస్తున్న నిషాన్కి షాక్తో మైండ్ కూడా వర్క్ చేయదు. దాంతో జరిగింది భయంగా చూస్తూ ఉంటాడు. ఫ్లాట్లో నిషాన్ ఆశీలకు సంబంధించిన ఫోటోలకి నిప్పు అంటించి తన వైపు భయంగా చూస్తూ నిల్చుకొనున్న నిషాన్ని తీసుకుని పార్కింగ్ వైపు అడుగులు వేస్తూ వెనకే మున్నా ఫాలో అవుతూ ఉంటాడు. తన వైపు భయంగా చూస్తూ ఉన్న నిషాన్ని కారులోకి తోసి ఆయుష్ కారులో కూర్చోగానే కాసేపటికి ఆయుష్ కారు మహల్కి రీచ్ అవుతుంది. మహల్లోకి వెళ్లిన ఆయుష్కి హాల్లో సోఫాలో కూర్చొని కునిక పాటలు పడుతూ కనిపిస్తుంది ఆశి. తనను చూసి నిషాన్ ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఉంటే ఆయుష్ గంభీరంగా నడుస్తూ వెళ్ళి ఆశి మొహం ముందుకు వెళ్ళి చిటికలు వేస్తాడు. ఆ సౌండ్ విని హా అని నిద్ర నుండి మేల్కొని ఎదురుగా ఉన్న ఆయుష్ని చూసి పైకి లేచి వచ్చేసారా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు ఆయుష్ గారు? పిలుస్తున్న అర్జెంట్ వర్క్ అని వెళ్ళిపోయారు. మీ తర్వాత నిషాన్ కూడా వెళ్ళాడు. ఇప్పటి వరకు ఇద్దరు మహల్కి రాకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డాను. అంటే కాల్ చేస్తుంటే ఇద్దరు పిక్ చేయడం లేదు. మీ గురించి వెయిట్ చేస్తూ ఇక్కడే నిద్రపోయాను అంటూ ఆవలిస్తూ పైకి లేచి నిల్చుకుంటుంది. ఆయుష్ నిషాన్ వైపు చూడడంతో నిషాన్ నోటి మీద చేయి వేసుకుంటాడు. అది చూసిన ఆయుష్ ఏమీ మాట్లాడకుండా సోఫాలో కూర్చొని షూకి ఉన్న లేస్ విప్పుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంటే సైలెంట్గా ఉన్నారేంటి ఆయుష్ గారు? పోని నువ్వైనా చెప్పు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ నిషాన్ బుగ్గ కంది చేతి వేళ్ళ గుర్తు కనిపించడం చూస్తుంది. అయ్యో ఏంటిది నిష్, ఏమైంది ఇక్కడ? ఎవరు ఇలా కొట్టారు అని కంగారుగా అడుగుతూ నిషాన్ చంప మీద చేయి వేసి టెన్షన్గా అడుగుతుంది. అప్పటికే ఆయుష్ మొహం రెడ్ చిల్లీలాగా మారడం చూసి ఆశు నుండి దూరంగా జరిగి మధు గురించి అన్నయ్యకి తెలిసిపోయింది అంటూ మధుని ఏం చేశాడో కూడా చెప్పి తనకి ఇచ్చిన పనిష్మెంట్ కూడా చెప్పి ఇప్పుడు నీ టర్న్ అంటూ ఆశి వైపు చూస్తూ బాధగా చెప్తాడు. నిషాన్ చెప్పింది విన్న ఆశికి వెన్నులో వణుకు పుడుతూ ఉంటే మెల్లగా అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలని చూస్తూ ఉన్న ఆశి కొంగు పట్టుకుని వెనక్కి లాగడంతో చీర ఎక్కడ జారిపోతుందో అని పిన్ పెట్టుకున్న చోట గట్టిగా పట్టుకొని ఆయుష్ లాగిన ఫోర్స్కి వెళ్ళి ఆయుష్ ఒళ్ళో కూర్చుంటుంది. ఆయుష్ కోపాన్ని చూసి భయపడుతూ ఒళ్ళో నుండి పైకి లేవబోతూ ఉంటే ఆయుష్ చేయి ఆశి నడుమును బలంగా చుట్టేస్తూ తన వైపు చూస్తూ ఉన్న నిషాన్ వైపు చూసి నీకేమైనా ఇక్కడ సినిమా కనిపిస్తుందా నీష్ అంటూ కోపంగా అరుస్తాడు. లేదన్నయ్యా. మరి ఇంకా ఇక్కడే నిల్చుకొని మూవీ చూస్తున్నావా? గో టు యువర్ రూమ్. అన్నయ్య ప్లీజ్, ఇందులో మిస్టేక్ ఏమైనా ఉంటే అది నాదే. వదినకి ఎలాంటి సంబంధం లేదు, తననేమీ అనకు. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ నీష్. ఆయుష్ అరుపుకి సారీ వదిన అని ఆశీ వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్తూ స్టెప్స్ ఎక్కుతూ ఆగి ఆయుష్ ఏం చేస్తాడో అని టెన్షన్గా వెనక్కి తిరిగి నక్కి నక్కి చూస్తూ ఉంటాడు. నీ రూమ్కి వెళ్తావా, నేను వచ్చి నీ రూమ్లో పడేయనా అని తల కొంచెం పక్కకి తిప్పి అంటున్న ఆయుష్ని చూసి బాబోయ్ అన్నయ్యకి ఒళ్ళంతా కళ్ళి అని ఫాస్ట్గా క్షణం కూడా ఆగకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసి బెడ్ మీద పడిపోతాడు. రేపటి నుండి తన లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ మధు గురించి బాధపడుతూ ఉంటాడు. నిషాన్ అక్కడి నుండి వెళ్ళగానే ఒళ్ళో నుండి లేవబోతున్న ఆశి నడుము మీద చెయ్యి బిగిస్తూ నా పర్మిషన్ లేకుండా ఆ మధులికాను మీట్ అవ్వడానికి వెళ్ళావా? ఆయుష్ గారు సే ఎస్ ఆర్ నో ఆశి. వెళ్ళాను అంటూ నుదిన పడిన చెమట తుడుచుకుంటూ టెన్షన్గా చెప్తుంది. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరిని మీట్ అవ్వకూడదు అని చెప్పాక కూడా వెళ్ళావంటే నీకు నా మాట అంటే లెక్కలేదు అండ్ నేనంటే భయం లేదు. యామై రైట్ అంటూ ఆశి బుగ్గలు గట్టిగా నొక్కి కోపంగా అడుగుతాడు. నో ఆయుష్ గారు, నాకు మీరంటే చాలా భయం. మధులిక వల్ల నిష్ లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు, అందుకే తనకి వార్న్ చెయ్యాలని వెళ్ళాను తప్ప మీరంటే గౌరవం లేక కాదు. హోహో, వార్న్ చేయడానికి వెళ్ళిన దానివి, అది ఎవరో దారిన పోయే బిచ్ నిన్ను ఫొటోస్తో బ్లాక్మెయిల్ చేస్తే లాగి పెట్టి కొట్టకుండా సైలెంట్గా ఎందుకు వచ్చావు?
మహల్కి వచ్చాకైనా ఈ విషయం గురించి నాకు చెప్పావా? లేదు. అంటే ఆ విషయం గురించి నాకు తెలిస్తే నేను నిన్ను ఎక్కడ అనుమానిస్తానో అన్న భయం నీలో కలిగింది. అందుకే ఈ విషయాన్ని నాతో చెప్పలేదు, అవునా? అయ్యో, అదేం లేదా ఆయుష్ గారు. మీరు ఇప్పటికే ఆఫీస్ వర్క్, మ్యారేజ్ వర్క్స్ అంటూ చాలా టైర్డ్ అవుతున్నారు. ఈ విషయాన్ని చెప్పి మీకు మరింత స్ట్రెస్ ఇవ్వలేను. అందుకే ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అనుకున్నా. బట్ ఆయుష్ పెదాలు గాఢంగా ఆశీ పెదాలతో ముడిపడ్డంతో ఆశీ మాటలు అక్కడితో ఆగిపోతాయి. ఆశీ నడుము మడతను తన వేళ్లతో మీడుతూ ఉంటే ఆశీ కూడా ఆయుష్ ముద్దు మైకంలోకి పడిపోతుంది. ఆయుష్ మెడ చుట్టూ చేతులు వేసి తను కూడా డీప్గా కిస్ చేస్తూ ఉంటుంది. ఒకరి ఇంగిలి మరొకరికి అమృతంలా అనిపిస్తూ ఉంటే ఒకరి ఊపిరి మరొకరికి అందించుకుంటూ సర్వం మరుస్తారు. ఆయుష్ కళ్ళు తెరిచి ఆశీ వైపు చూడగా ఆశీ కళ్ళు మూసుకొని ముద్దుమత్తులో ఉండడం గమనించి సైడ్ స్మైల్తో తన వైపు చూసి ఆశీకి ఊపిరి కూడా ఆడనివ్వకుండా ముద్దు పెడుతూ తనని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. ఆయుష్ పెడుతున్న ముద్దుకి ఎక్కడ ఊపిరి ఆడదో అని భయంగా ఆయుష్ నుండి దూరంగా జరగాలి అనుకున్న ఆయుష్ గుండెల మీద చేయి వేసి వెనక్కి నెడుతూ ఉంటే ఆయుష్ అంతకంతకు ఆశీను తనలో పొదుముకొని ఆశీ రక్తం ఉప్పగా తన నాలుక తాకడంతో పాటు ఆశీ బుగ్గ మీద వెచ్చగా కారుతున్న కన్నీటి చుక్కలు తన మొహం మీద పడ్డం చూసి ఇంకా అలాగే ఉంటే ఆశీ ప్రాణం పోతుంది అని అర్థం చేసుకుని ఆశీను వదిని తనను అలాగే సోఫాలోకి తోసి, ఈ వాల్టీ నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి ట్రై చేయకు, నా పనులు కూడా చెయ్యకూడదు, నాకు ఫుడ్ సర్వ్ చేయడం కూడా చెయ్యకూడదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి తన రూమ్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళిపోతాడు. ఆయుష్ చెప్పింది విన్న ఆశీ ప్రాణం లేని బొమ్మలా వెళ్తున్న ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఈ ఎపిసోడ్ విన్నంతసేపు ఏమనిపించింది? నాకేమనిపించిందో చెప్పాలనిపిస్తున్నా చెప్పలేకపోతున్నాను. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.